దేవుని నామ స్తోత్రము. అన్నయ్యకు అక్కకు ప్రైజ్ లార్డ్, మీ అందరికి ప్రైజ్ లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే మండే రోజు, ఆ రోజు అమావాస్య అన్నమాట. ఆ రోజు డే అంతా నేను ఇంట్లో పని పెట్టుకున్నాను అనమాట. పని అయిపోయింది. పని అయిపోయినాక కూర్చొని ఆలోచిస్తుంటే నాకు వెళ్ళి ప్రార్థన చేయొచ్చు కదా, ఎందుకు కూర్చున్నావు, వెళ్ళి ప్రార్థన చేయొచ్చు కదా అని నాకు మనసులో అనిపిస్తుంది. పిల్లలు పడుకున్నారు. అప్పటికి పోయేసి పిల్లల దగ్గర కూర్చొని నేను ప్రేయర్ చేస్తున్నా. ఇంకా స్టార్ట్ కూడా చేయలేను. అసలు స్తోత్రం అని స్టార్ట్ చేసిన, స్తోత్రం అంటనే ఉన్నా నా వెనక అసలు ఇంత లోతు మొహం మాత్రం నాకు కనిపించట్లేదు. ఆకారం లేని సాతాన్ నా వెనక వచ్చి నిల్చున్నాడు. నిల్చునే వరకు అది నేను కళ్ళు తెరిచి చూసిన, ఏంది నా వెనక ఎవ్వరు లేరు, పిల్లలు పడుకున్నా, నేను ఒకదాన్నే ఉన్నా కదా అనేసి వెనక్కి చూసేటోళ్ళకి అట్లాగే ఉంది. ముఖం మాత్రం చితికినట్టు ఉందన్నమాట. మొత్తము కనిపించట్లేదు మొహము, ఓన్లీ బాడీ మాత్రం ఇంత హైట్ లో ఉన్నది. ఏం అర్థం కావట్లేదు నాకు. చెమటలు పట్టేసినాయి. చూసేటోళ్ళకి కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచి చూసినాక కూడా అంత లోతు నిల్చున్నది, ఏంది ఎవరు లేరు ఇంట్లో అనేసి చూసేటోళ్ళకి నాకు టెన్షన్ అయిపోయి ఒకటే ఏం అర్థం కావట్లేదు. మైండ్ కూడా తిమిరెక్కేసింది ఆ భయానికి. నాకు ఏంది దేవ ఇంతగానం ఉంది, నేను ఏం చేయాలి ఇప్పుడు అనేసి ఒకటే గుర్తుకొచ్చింది. ఒక రోజు అన్న దగ్గరకు వచ్చిన, అన్న దగ్గరకు వస్తే అంటే నీ ప్రాబ్లం ఏందిరా అనేసి అన్న అడిగింది నాకు. అంటే ఊరికే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అన్న అనేసి అన్న నేను చెప్తే అన్న నాకేమన్నాడు తెలుసా, నేను నీ మైండ్ తోనే నీకు సాతాన్ని నీ లోపలికి వస్తున్నాడురా, నువ్వు ఎప్పుడైతే కొద్దిగా ఏదన్నా తేడా వచ్చిందనుకో ఫస్ట్ బంధించు, నీ నోటితోనే, నీ మైండ్ లో వచ్చింది నోటితో బంధించు అనేసి నాకు ఆ మాట గుర్తుకొచ్చింది అనమాట. అన్న మాట గుర్తుకొస్తే ఒకటేసారి నేను బంధించిన, యేసు నామములో సాతానా నా వెనుక నుండి వెళ్ళిపో అనేసి గద్దించే వరకు మళ్ళీ నేను తిరిగి చూసేలాగా లేదు. లేకపోయే వరకు మా బాబు పడుకున్నాడు, వాడి మీద పోయి వాడు నిద్రలోనే పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు. మళ్ళీ కళ్ళు తెరిచిన ఏంది సౌండ్ వస్తుంది అనేసి మళ్ళీ చూసేలాగా వాడు నిద్రలోనే కూర్చొని అరుస్తా ఉన్నాడు. సాతాన్ ఇక్కడ నుండి మా బాబులోకి వెళ్ళిపోయినట్టుందని మళ్ళీ నేను బంధించిన, యేసు నామములో సాతానా మా బాబు నుండి ఇప్పుడే విడిచిపో అనేసి మళ్ళీ అప్పుడు బంధించే వరకు మళ్ళీ వాడు నిద్రపోయాడు. నిద్రపోయాక ప్రార్థన చేసుకున్నాను అనమాట. ప్రార్థన చేసుకున్న దేవుడు నాకు ఆ రోజు సమాధానం ఇచ్చిండు. లేదంటే అమావాస్య రోజు ఇక నేను పడిపోయేదాన్ని అంట, నాకు తెలియదు. అయితే ఆ రోజు మాత్రం నేను గమనించుకున్నా, 5 వరకేమో ప్రేయర్ చేసుకొని లేచి నుండి నాకు మైండ్ అంతా రిలీఫ్ గా ఉంది, బాడీ అంతా బాగానే ఉంది. తర్వాత ఇక ఏంటంటే ఇక అప్పటికి పిల్లలు లేచిండు, వాళ్ళకి ట్యూషన్ పంపించేసి నేను కూర్చున్నాను. నేను అనుకున్నాను నోటితోని బంధించి ఇన్ని రోజు నేను బంధించేదానికి నాకు చెప్పేవాళ్ళు లేరు. అసలు వస్తే ఏడవడము మూలగడం తప్ప ఇక బంధించాలి అన్నది నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఇక అయితే అప్పుడు మళ్ళీ వచ్చి ట్యూషన్కి పంపించేసి వచ్చి నేను కూర్చొని ఆలోచిస్తున్నా, ప్రతిదీ ఇలా బంధిస్తే మన దగ్గరికి రాదు కదా అని ఆలోచించిన. అది అయిపోయాక మళ్ళీ హాల్ నైట్ చర్చికి రావడము 1 మంత్ అయిపోతుంది. ఫస్ట్ హాల్ నైట్కు అయితే ఘోరంగా పడిపోయినాను. మళ్ళీ లేచి చూసేటోళ్ళకి అందరు నన్నే చూసేవాళ్ళు. అయితే అప్పుడు కూడా చాలా ఎవరికి చెప్పుకోలేను, కానీ నాది నేనే ఏడ్చేదాన్ని. ఏంది అందరు మంచిగా ఉంటారు, నేను ఎందుకే పడిపోవాలి, నేను ఎందుకు ఉండాలి, దేవు అందరు నాకు ఒకలాగా చూస్తున్నారు కదా అనేసి ఫస్ట్ హాల్ నైట్లో ఆ రోజు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు ఇంటికి వెళ్ళి ఏడ్చుకునేదాన్ని, మనసునే ఏడ్చేదాన్ని, ఎవరికి చెప్పేదాన్ని కాదు. మళ్ళీ సెకండ్ హాల్ నైట్ కూడా మళ్ళీ పడిపోయినా, ఏంది దేవా నాకు, నేను అందరూ మంచిగా ఉంటాను, నాకు ఎందుకు ఈ బాధ, నాకు ఈ వేదన ఎందుకు, నేను కూడా నేను నిల్చొని ఆరాధించాలి కదా, నేను ఎందుకు పడిపోతున్నా, అందరూ నాకు వెరైటీగా చూస్తున్నారు అనేసి ఏడ్చేదాను. దేవా నేను ఈ హాల్ నైట్కు నేను పడిపోవద్దు, నేను ఆరాధించలే దేవా, నన్ను అందరి ముందు అవమానపరచు, వాళ్ళు ఎవరు ఏమనుకోరేమో కానీ నాకు ఆ హృదయంలో నాకు ఆ బాధ, నేనెందుకు ఇలా ఉన్నా, అందరినీ దేవుళ్ళు నీ సన్నిధిలో నిలబడుతున్నారు, మరి నేనెందుకు ఇలా ఉండాలి, నన్ను నిలబెట్టుకుపోయి హాల్ నైట్కు 5వ తారీఖు జరిగిన హాల్ నైట్కు నేనేం కూర్చొని ప్రేయర్ చేయలేను, కాకపోతే అందరూ నాకు వెరైటీగా చూస్తున్నారు అనేసి ఏడ్చేదాను. దేవా నేను ఈ హాల్ నైట్కు నేను పడిపోవద్దు, నేను ఆరాధించలే దేవా, నన్ను అందరి ముందు అవమానపరచు, వాళ్ళు ఎవరు ఏమనుకోరేమో కానీ నాకు ఆ హృదయంలో నాకు ఆ బాధ, నేనెందుకు ఇలా ఉన్నా, అందరినీ దేవుళ్ళు నీ సన్నిధిలో నిలబడుతున్నారు, మరి నేనెందుకు ఇలా ఉండాలి, నన్ను నిలబెట్టుకుపోయి హాల్ నైట్కు 5వ తారీఖు జరిగిన హాల్ నైట్కు నేనేం కూర్చొని ప్రేయర్ చేయలేను, కాకపోతే కూర్చున్నప్పుడు ఆలోచించేదాన్ని, నన్ను అవమానపరచకు దేవా, నేను అవమానపడితే నువ్వు కూడా అవమానపడతావు కదా అనేసి నేను కూర్చొని ఒకదాన్ని ఏడ్చేదాన్ని. నేను ఈ హాల్ నైట్లో నేను పడిపోవద్దు, పడిపోతే మాత్రం నేను సన్నిధికి అనేసి నేను మనసులో అనుకున్నాను. మరి తర్వాత ఇక నేను ఈ హాల్ నైట్కి నేను అసలు పడిపోలేను, నేను పోయిన సండేనే చెప్పాలనుకున్నా,
నాకు ఒకరి ఇక్కడ భయం ఉంది, అయ్యో చెప్పాలనా ఇంతనేనా చెప్పాలనా అనేసి అనిపించింది. కానీ లేవాలనుకుంటున్నా ఆగిపోతున్నా. దేవుడు నాకు ఈ 2 విషయాలు ఎంతగానో మేలు చేశాడు. నన్ను నా గురించి ప్రార్థించండి. నేను ఒక సాక్షిగా నేను దేవుని సన్నిధిలో ఉండాలన్న ఆశ. నా గురించి మీరు అనుదినంలో ప్రార్థించండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక.